ప్రకటించడం మంచిదే. మన సమస్య పరిష్కారం అవుతుందంటే మనం ఎంతమందినైనా కలిసి వెళ్ళడానికి మనము సంసిద్ధంగానే ఉంటాము. కాబట్టి మనం చేస్తే ఇవాళ ఈ చేసిన కార్యక్రమం మిగిలిన అనేక మందికి స్ఫూర్తి అయింది. అందరూ కూడా ఆ బాటలో పోరాట బాటలో వెళ్ళాలనే ఉద్దేశంతో అందరూ ముందుకు కదులుతున్నారు. ఇది మనము ఆ రకంగా చూసినప్పుడు ఈ ధర్నా విజయవంతమైందనేది మనం అనుకోవాలి. కాబట్టి రాబోయే రోజుల్లో వెంకటేష్ గారు చెప్పారు కార్యాచరణ, దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఒకసారి పోరాటం మొదలు పెట్టాం. ఈ వేడి మీద మనం ముందుకే తీసుకెళ్ళాలి, కానీ మళ్ళీ ఆపేస్తే మళ్ళీ మనకి నీరసం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనము ఇక్కడ ఇవాళ మొదలుపెట్టిన ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ఉండాలి. రాబోయే రోజుల్లో మన జిల్లాలలో మీ రంగాలలో ఇక్కడి నుంచి ఇంకొకటి కూడా మేము చెప్పదలుచుకున్నాం. మీరు ఏ డిపార్ట్మెంట్లో, ఏ జిల్లాలో, ఏ రంగంలో మీటింగ్ పెట్టినా, ఏ రోజైనా సరే, సోమవారం నుంచి ఆదివారం దాకా ఏ రోజు మీటింగ్ పెట్టినా సరే, మేము రాష్ట్ర నాయకులుగా నేను కానీ వెంకటేష్ గారు కానీ ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాం. 10 మంది వచ్చారా 20 మంది వచ్చారా అనే దాంతో సంబంధం లేదు. మీ సమస్యల్ని వింటాం. ప్రతి జిల్లాకి వస్తాం, ప్రతి డిపార్ట్మెంట్కి వస్తాం, మీ సమస్యల్ని వింటాం. ఆ రకంగా మనం మొత్తం సమస్యల్ని క్రోడీకరించిన తర్వాత రాబోయే రోజుల్లో మనం వచ్చే నెల ఒక పెద్ద కార్యాచరణను కూడా తీసుకుంటాము. మనము ఎవరిని కూడా నాయకుల్ని బతిమాలమో లేకపోతే నాయకుల్ని అప్ప అమ్మ అని మా వినతి మీరు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మనందరం కార్యాచరణ రూపంలోనే మన డిమాండ్స్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఆ డిమాండ్స్ పరిష్కారం అయ్యేదాకా మీరందరూ మా వెంట ఉంటే మేము ఖచ్చితంగా పరిష్కారం అయ్యేదాకా కొట్లాడడానికి ఫెడరేషన్ ఎప్పుడు ముందే ఉంటుంది. ఆ విషయాన్ని మీరు ఇప్పటికే గ్రహించినందుకు ధన్యవాదాలు. కాబట్టి రాబోయే రోజుల్లో ఫెడరేషన్ వేదికగా, ఫెడరేషన్ గా ఏ పోరాటం ఇచ్చినా కూడా మీ గురించి, మీ సమస్యల గురించి ఏ పోరాటం ఇచ్చినా మీరందరూ భాగస్వాములు అవడంతో పాటు మిగిలిన వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఇక్కడ జరిగిన విషయాలన్నింటినీ మీ వాయిస్తో తీసుకెళ్ళండి. మీడియా చెప్పేది చెప్తుంది, మేము చెప్పేది చెప్తాం. కానీ మీరు ఒక ఉద్యోగులుగా మీరు అనుభవిస్తున్న ఇష్యూస్ ని మీరు తీసుకెళ్లడంలో దాని ప్రభావం ఇంకా బలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి రాలేని వాళ్ళని, రాని వాళ్ళకి కూడా మీ వాయిస్ ద్వారా ఇక్కడ జరిగిన విషయాలన్నింటినీ తెలియజేయాలి. ఇప్పుడు మనం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన రాష్ట్ర సహాయ కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా నాయకులు కుమారస్వామి గారిని ఇక్కడ మాట్లాడి పోటాటాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారం. ముగింపు తెలపమన్నారు. అధ్యక్షులకి పద్మశ్రీ గారికి ధన్యవాదాలు. ఉదయం నుండి మనం ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మన ప్రధానమైన డిమాండు, ప్రస్తుత ప్రధాన డిమాండు మనందరికీ, అంటే రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ సిబ్బంది అందరికీ కంటిన్యూషన్ ఆర్డర్లు వెంటనే ఇవ్వాలి, పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలి. ఇది ప్రస్తుతం మన ప్రధానమైన డిమాండ్గా ఉన్నది. నిజానికి మనం దీర్ఘకాలికంగా అనేక సంవత్సరాలుగా మనం డిమాండ్ చేస్తున్న అంశం మనల్ని పర్మనెంట్ చేయాలి, మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని చెప్పి మనం అనేక సంవత్సరాలుగా మనం డిమాండ్ చేస్తున్న అంశం. మనం గవర్నమెంట్, మనందరం ఒకసారి వెనక్కి వెళ్తే, మనం ఉద్యోగంలోకి వెళ్ళిన క్రమంలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతున్న సమయంలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కదా, ఏదో ఒక రోజు ఈ డిపార్ట్మెంట్లో నేను పర్మనెంట్ అవుతానేమో అనే ఆశతోని మనం ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినాం. అనేక మంది ఈరోజు 300 OCS అంటున్నారు మనల్ని. ఇప్పుడు మొన్న ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కంటిన్యూషన్ ఆర్డర్లు వెంటనే ఇవ్వండి, రాష్ట్రంలో 636 మంది ECANMలు ఉన్నారు. ఇందాక వాళ్ళు వచ్చేళ్ళారు. ECANMలు ఉన్నారు, వాళ్ళు 3 నెలల నుండి జీతాలు లేవు, కంటిన్యూషన్ ఆర్డర్ లేవని చెప్పి డిపార్ట్మెంట్లోకి వెళ్ళి హెచ్ఓడిని కలవడానికి వెళ్ళబోయే ముందు అక్కడ ఉండే సూపరింటెండెంట్కి మనం చెప్తుంటే, ఆ సూపరింటెండెంట్ కింద ఉండే క్లర్క్ అడుగుతున్నాడు, ఆ సూపరింటెండెంట్ క్లర్క్ను అడుగుతున్నాడు, ఎవరు ఇల్లు 3 నెలల నుండి జీతాలు లేకపోవడం ఏంది మన డిపార్ట్మెంట్లో అంటే, సార్ 300 OCS సార్ అని చెప్తున్నాడు. అంటే మన అందరి బతుకులు 300 OCS అయిపోయింది. అవుట్ సోర్సింగ్ సిబ్బంది అంతా పక్కకు పోయి మనకి ఏ లెక్క నుండి జీతాలు వస్తున్నాయో మన పేరు 300 OCS అయిపోయింది. 300 OCS, ఓకే ఓకే ఓకే. ఇది ఇలా అంటే మమ్మల్ని గవర్నమెంట్ కొన్ని వివరాలు అడిగిందండి, ఆ వివరాలు ఇచ్చే పనిలో ఉన్నాం. ఆ వివరాలు ఇవ్వగానే
ఇక మీ అందరికీ సంబంధించిన కంటిన్యూషన్ ఆర్డర్లు వస్తాయా ఏమొస్తాయా గవర్నమెంట్ తెలుస్తుంది, ఇదంతా గవర్నమెంట్ దగ్గర ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇది ఇలా మన పరిస్థితిగా ఉంది. అంటే పర్మనెంట్ కావాలని చెప్పి ఒక పక్క మనం గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే ఇలా కంటిన్యూషన్ ఆర్డర్ల కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితిలోకి ఇలా మనం నెట్టేయబడ్డాం. అదేవిధంగా ఒక కుట్ర జరుగుతుంది. ఇందాకనే మన అధ్యక్షుల వారు చెప్పారు, ఒక కుట్ర జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది మనకు. అనేక డిపార్ట్మెంట్ల వారిగా మనం విడిపోయి ఉన్నాం ఈరోజు. అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అట్లాగే థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఉద్యోగులు, లేదంటే ఎప్పటికప్పుడు కాంట్రాక్ట్ వేసి ఒక వర్క్ కాంట్రాక్ట్ పని మీద చేసే ఉద్యోగులుగా కార్మికులుగా మనల్ని విడగొట్టేసి ఈరోజు ఉన్నారు. డిపార్ట్మెంటల్ గా, కాంట్రాక్ట్ గా, అవుట్ సోర్సింగ్ గా, లేదు కాంట్రాక్ట్ లో కూడా థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఇట్లా మనం విడిపోయి ఉన్న పరిస్థితిలో ఇలా ప్రభుత్వం దీన్ని ఏ రకంగా వీళ్ళందరినీ మనం తొలగించవచ్చు అనే ఒక కుట్ర జరుగుతున్నట్టుగా ఈరోజు కనిపిస్తున్నది అని చెప్పి మన అధ్యక్షుల వారు చెప్పారు. అది నిజమనేది ఈరోజు అనిపిస్తా ఉన్నది. అనేక డిపార్ట్మెంట్లలో ఏ డిపార్ట్మెంట్ కా డిపార్ట్మెంట్ ఈరోజు జిఎస్టీ డిపార్ట్మెంట్ లో 70 మందిని తొలగించారు, లేదు జిఓడిలో 70 మందిని తొలగించినట్టుగా రాత్రికి రాత్రి వార్తలు వచ్చాయి. మరి ఈ రోజు డిపార్ట్మెంట్ల వారీగా ఎక్కడికక్కడ మెల్లమెల్లగా తీసేస్తే ఇక అడిగేవాడు ఎవడుండరు. లేదు మొత్తం అవుట్ సోర్సింగ్ సిబ్బందిని అంతా రాష్ట్రంలో 40,000 మందిని తొలగిస్తామంటే మొత్తం అందరం కలిసి ఏకమై ముందుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అందుకని